నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్ షోలో నేనేం చూపించబోతున్నాను అంటే గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ. ఎస్, ఇంకెందుకు ఆలస్యం, అది కూడా చూపించేస్తాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ. సో మామూలుగా అంటే ఈ సాసేజ్ గ్రేవీ అనేది వెజ్జా నాన్ వెజ్ అనేది మీ చాయిస్. మామూలుగా వెజ్ సాసేజ్ దొరుకుతుంది, లేదంటే నాన్ వెజ్ సాసేజ్ కూడా దొరుకుతుంది కదా, మీ చాయిస్ ని బట్టి చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్, ఇందులో బిర్యానీ ఆకు. ఇదేంటంటే మల్టీపర్పస్ గ్రేవీ అనుకోండి. బేసికల్లీ రోటీస్ లోకి బాగుంటుంది అండ్ రైస్ లోకి బాగుంటుంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో మీరు ట్రై చేయొచ్చు దీన్ని. అలాగే దాల్చిన చెక్క కొంచెం కట్ చేసేస్తా, లవంగాలు, మిరియాలు, అలాగే యాలకులు. ఇవి కొంచెం ఓపెన్ చేసి వేసేస్తాను. ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, సో పరాటాస్ అలాంటివి చేసుకుంటారు కదా, వాటిలో కూడా చాలా బాగుంటుందండి. లేదు ఇంట్లో ఎప్పుడైనా బటర్ నాన్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అంటే ఇది గ్రేవీ చేసుకుంటున్నాం కదా, సో జనరల్గా ఎవరైనా సరే స్పైసీగానే ఆఫ్ చేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సాసేజ్. నేనైతే చికెన్ సాసేజ్ యూస్ చేస్తున్నాను. సో ఇట్స్ నాన్ వెజ్. మామూలుగా కట్ చేసి వేసుకోవచ్చు అండి, లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. సాసేజే కదా, ఇలా అనగానే వచ్చేస్తుంది. ఓకే, సరిపోతాయి. సో ఈ సాసేజ్ ఏదైతే మనం వేస్తున్నామో ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో సాసేజ్ కొంచెం ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో కొబ్బరి పాలు, ఇదిగో కొబ్బరి పాలు యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు కొబ్బరి పాలు పోసేస్తున్నాను. అలాగే దీంట్లో మైదా, గ్రేవీ అనుకున్నాం కదా, సో గ్రేవీ కోసం కొద్దిగా మైదా. లేదు అంటే మీరు కొబ్బరి పాలలో డైరెక్ట్ గా మైదా కలిపేసి ఆ పేస్ట్ కూడా వేసేయచ్చు. సో ఇది కొంచెం దగ్గర పడుతున్న టైంలో పాలు పోసుకోవాలి. కొంచెం టైం పడుతుంది దగ్గర పడటానికి.
ఓకే, చూస్తున్నారు కదండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా అయిపోతుంది, అంటే ఇది దగ్గర పడిపోతుంది అనమాట. ఇప్పుడు పాలు, నార్మల్ పాలు, అండ్ అలాగే ఇప్పుడు ఇందులో చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను. సో ఈ ఫ్లేవర్స్ మనం ఇప్పుడు ఏవైతే వేసామో అండ్ అలాగే పాలు ఇవన్నీ వేసాం కదా, ఇవి ఇంకొంచెం బాగా ఉడికి థిక్ కన్సిస్టెన్సీ రావాలి ఇంతకంటే. సో అది రావటానికి మనం ఏం చేయాలి అంటే ఒక 2 minutes మూత పెట్టేసి ఉడకనివ్వాలి. రైట్. సో ఒక 2 minutes ఆగితే మనకి థిక్ అయిపోతుందండి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా. సో అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. మరి థిక్ అవ్వడానికి కాస్తంత టైం పడుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాము. ఓకే అండి, చూస్తున్నారు కదా, థిక్గా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కొంచెం సేపు ఇది ఉడకనివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేనేం వేయబోతున్నాను అంటే, సో టొమాటో ప్యూరీ వేస్తున్నాను ఫైనల్ గా నేను దీంట్లో. అలాగే కొత్తిమీర, అయిపోయింది. ఇది కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ రెడీ. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, డన్. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. సో రెడీ అయిపోయిందండి గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ. జస్ట్ సాసేజ్ ఒక్కటి తెచ్చుకుంటే సరే, ఇంట్లోని ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎంతో యమ్మీగా ఉండే ఈ సూపర్ గ్రేవీ. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీకి కావలసిన పదార్థాలు: సాసేజ్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, నూనె 3 టీ స్పూన్లు, మిరియాలు 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, మైదా 2 టీ స్పూన్లు, పాలు 1 కప్పు, ఉప్పు సరిపడినంత, ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టొమాటో ప్యూరీ 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క 2, లవంగాలు 1/2 టీ స్పూన్, యాలకులు 4. గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు, యాలకులు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక సాసేజ్, కొబ్బరి పాలు, మైదా, పాలు పోసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. చివరగా టొమాటో ప్యూరీ, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ సాసేజ్ గ్రేవీ రెడీ.